అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశుల వారికి 2026 జనవరి నెలలో గ్రహాల గోచార ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాము. ముందుగా మనం ఈ జనవరి నెలలో గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నాయని చెప్పుకొని తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఫలితాల గురించి చెప్పుకుందాం. ఈ జనవరి నెలలో జనవరి 12, 2026 తేదీ వరకు మనకి శుక్రుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జనవరి 12, 2026న ఆయన మకర రాశిలోకి తన మిత్రక్షేత్రంలోకి సంచారం చేస్తూ ఉంటారు. అలానే జనవరి 14, 2026 వరకు రవి భగవానుడు మిత్రక్షేత్రంలో ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జనవరి 14, 2026న ఆయన మకర రాశిలోకి ప్రవేశం చేస్తారు. ఈరోజు మనకి మకర సంక్రాంతి, మన సంక్రాంతి పండుగ చేసుకుంటాము. అలానే ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. అలానే జనవరి 15, 2026 వరకు కూడా కుజుడు మనకి ధనుర్ రాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. జనవరి 15, 2026 నుండి ఆయన మకర రాశిలో తన ఉచ్చ రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. తరువాత జనవరి 17, 2026 వరకు బుధుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జనవరి 17, 2026 నుండి ఆయన మిత్రక్షేత్రంలో మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అలానే జనవరి 20, 2026నే మనకి శని భగవానుడు మీనరాశిలో తన సొంత నక్షత్రమైన ఉత్తరాభద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నారు. తరువాత గురువు గారు మనకి ఈ నెలంతా కూడా మిథున రాశిలో తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో వక్రంలో సంచారం చేయబోతున్నారు. అలానే రాహువు మనకి ఈ నెలంతా కూడా కుంభరాశిలో తన సొంత నక్షత్రమైన శతభిష నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. తర్వాత కేతువు సింహరాశిలో పుబ్బా నక్షత్రం అంటే శుక్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ మనకి జనవరి 19, 20 తేదీల్లో మకర రాశిలో పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రులు 5 గ్రహాలు కూడా మనకి జనవరి 18, 19, 20 ఈ తేదీల్లో మనకి మకర రాశిలోనే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ 3 రోజులు మాత్రం అన్ని రాశుల వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ నెలలో వచ్చి కొన్ని ముఖ్యమైన పండుగల గురించి కూడా చూద్దాము. మనకి జనవరి 13, 14, 15 తేదీల్లో భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు రాబోతున్నాయి. తర్వాత జనవరి 23, 2026 తేదీన మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి రాబోతుంది. అలానే జనవరి 26, 2026న గణతంత్ర దినోత్సవం. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి గ్రహాల గోచారం ఆధారంగా అనేది చెప్పుకుందాం. ముందుగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి 2026 జనవరి నెల అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలలో మీకు రవి, బుధ, కుజ, శుక్రుడు యొక్క సంచారం అనేది భాగ్య దశమ స్థానంలో జరగబోతుంది. కాబట్టి చాలా యోగదాయకంగా ఉంటుంది. అందులోనూ మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడే భాగ్యస్థానంలోనూ జనవరి 15 నుండి మకర రాశిలో ఉచ్చ రాశిలో సంచారం చేస్తున్నారు. రాష్ట్రాధిపతి యొక్క బలం బాగుంది కాబట్టి ఈ నెలంతా కూడా చాలా వరకు యోగదాయకంగా వెళ్ళిపోతుంది. ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని మొండితనంతో ఖచ్చితంగా సాధించుకోగల కెపాసిటీ అనేది కుజుడు వల్ల లభిస్తుంది. కెరీర్ వైజ్ చూసుకుంటే కనుక ఈ నెలంతా కూడా చాలా బాగుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది. జనవరి 15, 2026 తర్వాత నిరుద్యోగులకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇక్కడ మీకు రవి భగవానుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగస్తులు అయితే కనుక ఈ టైంలో ప్రమోషన్లు కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్లు కావచ్చు, బోనస్లు కావచ్చు, లేదంటే గత కొంతకాలంగా మీరు పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలితం కావచ్చు ఈ నెలలో లభించే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆన్సైట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు చాలా బాగుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వాలకు సంబంధించి టెండర్లు వేయడము ఇట్లాంటివి చేసే వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కనుక కొంతమేర పర్మనెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి దశమంలో రవి కుజుల యొక్క సంచారం అనేది పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా బాగానే ఉంది. తర్వాత మనం ఫైనాన్షియల్గా చూసుకుంటే అంటే ఆర్థిక పరంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈ నెలలో కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం రావడం ద్వారాను, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం ద్వారాను ఇట్లా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ వ్యయ స్థానంలో మనకి శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి వృధా ఖర్చులు కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించి కొంత డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టచ్చు, లేదంటే ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అయితే ఏదో ఒక విధంగా చేతికి అందుతూ ఉంటుంది. కాకపోతే డబ్బు తొందరగా చేతిలో నిలవదు. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ శుక్రుడు మీకు 2వ స్థానానికి అధిపతి అవుతూ ఆయన భాగ్యస్థానంలోనూ దశమ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు కదా. కాబట్టి ఈ స్పెక్యులేషన్ ఇలాంటి వాటిలో అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఇలాంటివి చేసే వాళ్ళకి కొంత యోగించే అవకాశాలు అయితే ఉన్నాయి. లాభంలో రాహు యొక్క సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది.
కాకపోతే వ్యయంలో శని ఉన్నారు కాబట్టి కాస్త ఆ స్టాప్ లాస్లు ఇవి ప్రాపర్గా మెయింటైన్ చేయడము, ఎక్కువ అత్యాశకు పోకుండా ఉండడం చేసినట్లయితే చాలా వరకు యోగిస్తుంది. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఆరోగ్యం పరంగా చూసుకుంటే మీకు రాష్ట్రాధిపతి అయిన కుజుడు ఈ నెలంతా కూడా చాలా బలంగా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు అనారోగ్య సమస్యలు అయితే ఉండవు. అయితే ఇక్కడ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే కుజుడు రవి భగవానుడితో కలిసి సంచారం చేయబోతున్నారు కాబట్టి మళ్ళీ అసంకత దోషం ఇవి ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, లేదంటే నోటికి దంతాలకు సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత విద్యార్థులకు చూసుకుంటే కనుక ఈ నెలంతా కూడా చాలా బాగానే ఉంది. 9వ స్థానం అనేది ఉన్నత విద్యను తెలియజేస్తుంది. ఈ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కావచ్చు, పంచమాధిపతి అయిన రవి యొక్క సంచారం కావచ్చు, కుజుడి యొక్క సంచారం కావచ్చు, బుధుడి యొక్క సంచారం కావచ్చు చాలా వరకు యోగిస్తుంది. మంచి తెలివితేటలను అయితే ఇస్తుంది. కాకపోతే ఇక్కడ శని భగవానుడు 12లో సంచారము, మరలా తృతీయంలో గురువు గారు వక్రించి సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త ఫోకస్డ్గా ఉండండి. కొన్ని సందర్భాల్లో మనసు పక్కద్రోవ పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకు చూసుకుంటే ఈ నెలంతా కూడా చాలా బాగుంది. శుక్రుడి యొక్క సంచారం బాగుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న మహిళలకి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. కాకపోతే కొన్ని సందర్భాల్లో చిన్నపాటి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తినే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించండి. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారికి 2026 జనవరి నెలలో రవి, బుధ, కుజ, శుక్రుల యొక్క సంచారం అనేది అష్టమ భాగ్యస్థానంలో జరుగుతుంది. అష్టమ స్థానంలో గ్రహాల సంచారాన్ని మనం పూర్తి స్థాయిలో పాజిటివ్గా తీసుకోవడానికి అయితే ఏమీ లేదు. ఒకటి ఏంటి అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది, కానీ సామాన్యులకు మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్ ఆఫ్ ద సడన్గా వైరల్ ఫీవర్స్ కావచ్చు, దగ్గు జలుబు ఎక్కువైపోవడం కావచ్చు, లేదంటే వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా కొంతమేర ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ వైస్ కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే హిప్కి సంబంధించి కావచ్చు, లేదంటే నడుముకి సంబంధించి కాస్త బ్యాక్ పెయిన్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి. ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ బుధుడు మీకు ధన పంచమాధిపతి అవుతూ అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వారసత్వ ఆస్తుల్లో పాజిటివ్గా ఉంటుంది. అలానే మీరు ఎప్పుడు ఏదైనా ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటే అవి మెచ్యూర్ అవడమో, తద్వారా ఆకస్మిక ధనలాభాలు ఉండే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం మొదటి 20 రోజులు కొంత కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే అష్టమం అనేది ఎంతసేపు పాజిటివే కాదు నెగిటివ్ని కూడా ఇస్తుంది కాబట్టి ట్రేడింగ్ ఇలాంటి విషయాల్లో ఆల్ ఆఫ్ ద సడన్గా మనీ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రాపర్ స్టాప్ లాస్లు మెయింటైన్ చేయడాలు, ప్రాపర్ టార్గెట్లు మెయింటైన్ చేయడాలు అనేది అలవాటు చేసుకోండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ టైంలో చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తాయి కాబట్టి కొత్తగా ఎవరైనా ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. కెరీర్ వైజ్ చూసుకుంటే కనుక దశమంలో రాహు యొక్క సంచారం జరుగుతూ శతభిష నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. కెరీర్లో ఏదైనా చిన్న చిన్న గ్యాప్లు ఉంటాయి, అంటే ఏదైనా కొత్తగా ఏదైనా కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎప్పటి నుండో కెరీర్లో సరైన గ్రోత్ రావట్లేదు, అవి ఎందుకు రావట్లేదు, వాటిని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి. అలానే ఆన్సైట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయానాన్ని ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ నెల అనేది బాగా ఇండికేట్ చేస్తుంది కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వృషభ రాశి వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే జనవరి నెలలో కొంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి, చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. డాక్టర్లకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఫ్యామిలీ వైజ్ చూసుకుంటే కనుక ఫ్యామిలీ ఇక్కడ మనకి 2 అనేది కుటుంబ స్థానం అవుతుంది. కుటుంబ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది. ఆయన వక్రంలో సంచారం చేస్తున్నప్పటికీ తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి మౌజమి ఇవి ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లలకు సంబంధించి ఇలా ఏదన్నా కాస్త శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు కావచ్చు, లేదంటే మ్యారేజ్ సెట్ అవ్వడం, మ్యారేజ్ అవుతుంది అనట్లేదు, మ్యారేజ్ సెట్ అవ్వడము ఇట్లా జరిగే అవకాశాలు అయితే కొంత ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే స్నేహితులతో కావచ్చు, బంధువులతో కలిసి కాస్త వినోదాలు, విహారాలు ఇటువంటి వాటికి కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత దశమాధిపతి మనకి వాస్తవంగా శని భగవానుడు అవుతారు. ఆయన లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి లైఫ్లో ఈ 2026 అంతా కూడా చాలా బాగా యోగిస్తుంది. ముఖ్యంగా జనవరి నెల అనేది బాగానే ఉంటుంది, కానీ కాస్త స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు కాస్త ఆలస్యంగా నిదానంగా ఫలితాలు ఇచ్చే గ్రహం కాబట్టి కాస్త స్లో అండ్ స్టడీగా ఫలితాలు అయితే ఉంటాయి, చాలా వరకు పాజిటివ్గానే ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత విద్యార్థులకు ఎలా ఉంటుంది?
ఇక్కడ మనకి అష్టమ స్థానం అనేది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వీటిని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఆటో పరంగా విద్యార్థులకి చాలా బాగుంది. అలానే తర్వాత జనవరి 15 నుండి భాగ్యస్థానంలో గ్రహాల యొక్క సంచారం పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి ఉన్నత విద్య చదివే విద్యార్థులకి చాలా వరకు యోగిస్తుందనే చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మీరు గనక ఏదన్నా మీ ల్యాండ్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా అమ్మాలి అనుకుంటే మాత్రం ఈ నెల అనేది చాలా బాగుంటుంది. మంచి లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా అమ్మే ఉద్దేశం ఉంటే అటు సైడ్ కాస్త ఎఫర్ట్స్ పెట్టినట్లయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మిథున రాశి. మిథున రాశి వారికి 2026 జనవరి నెలలో రవి, బుధ, కుజ, శుక్రుడు యొక్క సంచారం అనేది సప్తమ, అష్టమ స్థానంలో జరుగుతుంది. ఇది కాస్త మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ టైంలో ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో మిథున రాశి వారు ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ రాశిలోని వృద్ధులైతే కనుక ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. తర్వాత కెరీర్ వైజ్ చూసుకుంటే కనుక దశమంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. ఆయన డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. జనవరి 20, 2026 తర్వాత కెరీర్ వైజ్ మంచి గుర్తింపు రావడానికి కావచ్చు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడానికి కానీ అవకాశం అయితే ఉంది. అలానే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు కావచ్చు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు కానీ కొంత ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వారు ఈ నెలలో ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కాస్త జర్నీస్ ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జర్నీస్ వైజ్ ఆల్రెడీ జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కాబట్టి కొంత ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూసుకుంటే విద్యార్థులకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. 8 అనేది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇటువంటి వాటిని ఇస్తుంది కాబట్టి విద్యార్థులకి పర్వాలేదు అని చెప్పుకోవాలి. మరీ అలాగని అద్భుతం అని కాదు, మరీ నెగిటివ్ అని కాదు, కాస్త ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనకి సప్తమంలో రవి, బుధ, కుజ, శుక్రుడు యొక్క సంచారం జరుగుతున్నంత కాలం కూడా లైఫ్ పార్ట్నర్ తోటి కావచ్చు, లేదంటే బిజినెస్ పార్ట్నర్ తోటి కావచ్చు చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా జనవరి 18, 19, 20 ఈ తేదీల్లో మీకు అష్టమంలో అంటే మకర రాశిలోనే పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ టైంలో మాత్రం ప్రయాణాలకు సంబంధించి, హెల్త్కి సంబంధించి కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు శుక్రుడు పంచమాధిపతి, వ్యయాధిపతి అవుతూ సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్నారు. ఇది ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అట్లీస్ట్ ప్రయత్నాలు చేయడానికైతే ఈ నెల అనేది అనుకూలిస్తుంది. మార్చి తర్వాత ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రయత్నాలు మీరు ఈ నెల నుంచి మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పుకోవాలి. అలానే ఈ నెలలో స్నేహితుల సపోర్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల ద్వారా ఏదైనా జాబ్ రికమెండేషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు యోగిస్తుంది. కాకపోతే అష్టమ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్రుల యొక్క సంచారం అనేది జరగబోతుంది కాబట్టి ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పీరియడ్స్ డిలే అవ్వడము ఇట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు కొంత కేర్ఫుల్గా ఉండండి. ఫ్యామిలీ సపోర్ట్ అనేది బాగానే ఉంటుంది ఈ నెలలో రాశి వారందరికీ కూడా, అదొకటి మనం పాజిటివ్గా చెప్పుకోవాలి. అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించి డబ్బులు కొంత ఎక్కువగా ఖర్చు పెట్టచ్చు. స్పెక్యులేషన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం ఈ నెలంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ ద సడన్గా మనీ లాస్ అయ్యే అవకాశాలను అయితే చూపిస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ నెలలో ఆడవారికి చూస్తున్నా, మగవారికి చూస్తున్నా కూడా మీ ఇన్లాస్ ద్వారా కాస్త వాళ్ళ దగ్గర నుండి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇలాంటివి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2026 జనవరి నెలలో రవి, కుజ, శుక్ర, బుధుల యొక్క సంచారం అనేది 6, 7 స్థానాల్లో జరుగుతుంది. ఇది కాస్త అనుకూలిస్తుందనే చెప్పుకోవాలి. కర్కాటక రాశి వారికి ఈ నెలలో శుభ కార్యక్రమాలకి సంబంధించి కొంత డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహం కాని వారికి వివాహం సెట్ అవ్వడం ద్వారా కావచ్చు, సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారా కావచ్చు, లేదు అంటే కనుక లోన్ తీసుకుని ఏదైనా ఇల్లు, వాహనమో కొనుగోలు చేయడము, పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయడము, ఇట్లా ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల పరంగా చూసుకుంటే చాలా వరకు బాగానే ఉంటుంది. 6వ స్థానంలో రవి, కుజుల యొక్క సంచారం అనేది పోటీల్లో తట్టుకుని నిలబడగలిగిన కెపాసిటీ ఇస్తుంది కాబట్టి టెండర్స్ ఇలాంటి విషయాల్లో మీకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. శత్రు జయం ఉంటుంది, శత్రువుల మీద విజయాన్ని సాధించుకోగలుగుతారు, కార్య జయం ఉంటుంది, ఇవన్నీ బాగానే ఉంటాయి.
అయితే ఇక్కడ మీకు రవి కుజుడు యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో విపరీతమైన యారోగెన్సీ కూడా ఇస్తుంది. ఎవరి మాట వినని తత్వాన్ని ఇస్తుంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా జనవరి 15 తర్వాత రవి కుజులు ఇద్దరూ కూడా మకర రాశిలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి బిజినెస్ పార్ట్నర్స్ తోటి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ తోటి కావచ్చు, చిన్న చిన్న మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ టైం అనేది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇన్సూరెన్స్ పాలసీస్ సంబంధించిన విషయాల్లో కూడా పాజిటివ్ ఫలితాలు అంటే ఆ రంగాల్లో ఉన్న వారికి బాగానే కలిసి వస్తుంది. అలానే వైద్య వృత్తిలో ఉన్న వారికి, లాయర్లకి కూడా ఈ నెల అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఆర్థిక పరంగా చూసుకుంటే ఆల్రెడీ శుభ కార్యక్రమాలకు సంబంధించి డబ్బులు వృధాగా ఖర్చు అవుతాయని చెప్పుకున్నాం కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ మీకు రవి భగవానుడు 2వ స్థానానికి అధిపతి అవుతూ 6వ స్థానంలో ఉపచయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వృత్తి వ్యాపారాల ద్వారా ధనాన్ని అధికంగా సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవసరానికి తగ్గట్టుగా ధనం వస్తుందని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటి, ఇక్కడ 2వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కదా. కాబట్టి ఏంటంటే ఏది కూడా వ్యామోహం అనేది వద్దు. నాకు అంత రావాలి, ఇంత రావాలి, అలా కావాలి, ఇలా కావాలని వ్యామోహాన్ని విడిచిపెట్టేస్తే కనుక ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ వ్యామోహం వచ్చిందో అంటే ఎంత వచ్చినా సరిపోదు, 1,00,000 సంపాదించారు, ఇంకొక 50,000, ఇంకో 60,000, ఇట్లా ఎప్పుడైతే కోరుకుంటారో అలాంటి విషయాల్లో, అలాంటి సందర్భాల్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. హెల్త్ వైజ్ చూస్తే కనుక ఇక్కడ మనకి 6వ స్థానంలో రవి కుజుల సంచారం జరుగుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, జీర్ణాశయ సమస్యలు కావచ్చు కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఒంట్లో వేడి ద్వారా కాస్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాయింట్ పెయిన్స్, నడుము నొప్పి కావచ్చు, డిస్క్ పెయిన్ కావచ్చు, ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలానే కొన్ని సందర్భాల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే మరీ ఏది సీరియస్గా కాదు కానీ ఒంట్లో వేడి వల్లే కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ కొబ్బరి నీళ్ళు తాగడమనో, కటోరా సుగంధ ఇలాంటివి వాడుతుండడమనో ఇట్లాంటివి చేయండి, సరిపోతుంది. తర్వాత విద్యార్థులకు చూసుకుంటే పర్వాలేదు, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి 12వ స్థానంలో గురువుగారు వక్రించి సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త ఫోకస్డ్గా ఉండండి. ఎందుకంటే జ్ఞానకారకుడు గురువుగారు, ఆయన 12లో వక్రించి సంచారం చేస్తున్నారు కదా. కాబట్టి చదువు వైజ్ కొంత జాగ్రత్తగా ఉండాలి. మార్చిలో డైరెక్ట్ అయిపోతున్నారు కాబట్టి పర్లేదు, కానీ అప్పటి వరకు కొంత శ్రద్ధ పెట్టండి, సరిపోతుంది. తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకు చూసుకుంటే శుక్రుడు మనకి 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. కాబట్టి జనవరి 15 తర్వాత ఆయన మకర రాశిలో సంచారం యోగిస్తుంది కాబట్టి సెకండ్ హాఫ్ ద టైం అనేది ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు బాగుంటుంది. అలానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న వరకు బాగుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారుడికి జనవరి 15 అంటే మకర సంక్రాంతి తర్వాత నుండి ఏదైనా మంచి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత సింహరాశి వారికి 2026 జనవరి నెలలో రవి, కుజ, శుక్ర, బుధుల యొక్క సంచారం అనేది 5, 6 స్థానాల్లో జరుగుతుంది. రాశ్యాధిపతి 5, 6 స్థానాల్లో సంచారం చేయడం అనేది చాలా వరకు పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది. ఈ టైంలో సొసైటీలో మీకంటూ మంచి పేరు, గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఏదైనా గురువుల దగ్గర ఉంటే మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత జ్యోతిష శాస్త్రం కావచ్చు, ఇలాంటివి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ నెలంతా కూడా చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి. కెరీర్ వైజ్ చూస్తే కనుక ఇక్కడ మనకి జనవరి 15వ తేదీ తర్వాత నుండి మీ రాష్ట్రాధిపతి అయిన రవి భగవానుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ కుజుడు కూడా ఉచ్చ స్థితిలో సంచారం చేయబోతున్నారు కాబట్టి కెరీర్ వైజ్ సెకండ్ హాఫ్ ద మంత్ అనేది చాలా బాగుంటుంది. ఏదైనా ప్రమోషన్లు రావడానికి కావచ్చు, దూర ప్రాంతాలకు బదిలీలు కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది. అలానే కెరీర్లో మంచి గ్రోత్ రావడానికి ఈ నెల అనేది చాలా అనుకూలమైన అవకాశాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. ఫైనాన్షియల్గా చూసుకుంటే చాలా వరకు బాగానే ఉంది. మీకు బుధుడు ధనలాభాధిపతి అవుతూ 5వ స్థానంలో జనవరి 20 వరకు కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఇలాంటివి కాస్త యోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ బుధుడు మీకు ధనురాశిలో సంచారం చేస్తున్నప్పుడు మరలా శని భగవానుడు ఆయన దశమ దృష్టితోటి బుధుడిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి కాస్త ఆలస్యంగా, కాస్త స్లోగా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకొకటి ఏంటంటే వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఈ నెల అనేది చాలా బాగుంది. వ్యాపారం బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత రైతులకు బాగానే ఉంటుంది. కుజుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి రైతులకు చాలా బాగుంటుంది. లాయర్లకు బాగుంటుంది, డాక్టర్లకు బాగుంటుంది. ఎందుకంటే కుజ శుక్రుల సంచారం జరుగుతుంది కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా పర్వాలేదు. ముఖ్యంగా మెడికల్ సంబంధించి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి నెల బాగా కలిసి వస్తుంది. అలానే రియల్ ఎస్టేట్ సైడ్ సంబంధించి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఫ్యామిలీ పరంగా చూసుకుంటే బాగుంది. ఎందుకంటే మనకి కుటుంబాధిపతి అయిన బుధుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి ఫ్యామిలీ మ్యాటర్స్లో అన్నింటిలోనూ చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి.
అలానే పంచమాధిపతి అయిన గురువు గారు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి, సంతాన యోగం ఉంటుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెల అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఇక్కడ రాశిలోనే మీకు కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి. కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పైగా అష్టమ శని కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతున్నప్పటికీ ఈ జనవరి నెలకు సంబంధించి మాత్రం మీ రాష్ట్రాధిపతి అయిన రవి భగవానుడి యొక్క బలం బాగుంది, అలానే లాభంలో గురువు గారి యొక్క బలం బాగుంది. కాబట్టి ఈ అష్టమ శని ప్రభావం అనేది పెద్దగా ఇబ్బంది పెట్టదు అని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా కాస్త ప్రయాణాలు ఇలాంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా బాగుంది. పంచమంలో శుక్రుడు జనవరి 12 వరకు సంచారం చేస్తున్నారు. చాలా పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత జనవరి 12 నుండి ఆయన 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీ ఇన్లాస్ తోటి కావచ్చు, లేదంటే మీ భర్త తోటి, లేదా మీ లైఫ్ పార్ట్నర్ అంటే భార్య లేక భర్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మొండి పట్టుదలగా పోతే మాత్రం ఈ నెలలో కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలానే జనవరి 15 తర్వాత రవి కుజులు ఇద్దరూ కూడా మీకు మకర రాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఉపచయ స్థానంలో యోగిస్తారు 6వ స్థానంలో. కాకపోతే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 6 అంటే ఇక్కడ మరలా మనకి గ్యాస్ట్రిక్ ఇవన్నీ వస్తాయి, అంటే జీర్ణాశయము, కిడ్నీస్ ఇవన్నీ కూడా 6వ స్థానానికి ఎందుకే వస్తాయి. కాబట్టి ఏంటంటే ఈ టైంలో కాస్త జీర్ణాశయ సమస్యలు, అన్నం అరుగుదల లేకపోవడం కావచ్చు, లేదంటే ఒంట్లో వేడికి వైపోయి కాస్త హెల్త్ ఇష్యూస్ ఏమైనా రావచ్చు. కాబట్టి అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్ చాలా వరకు యూగిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే 6వ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం జరుగుతుంది 5, 6 స్థానాల్లో. కాబట్టి ఏంటంటే అప్పులు తీర్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చుంటే అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత విద్యార్థులకు చాలా బాగుంటుంది. 5 అనేది తెలివితేటలను తెలియజేసే స్థానం. ఈ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత చూసుకున్నా కూడా మళ్ళీ ఈ గ్రహాలన్నీ 6వ స్థానంలో సంచారం చేస్తున్నాయి కాబట్టి పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి 2026 జనవరి నెల అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలలో మీకు రవి, కుజ, శుక్ర, బుధుల యొక్క సంచారం అనేది చతుర్థ, పంచమ స్థానాల్లో జరుగుతుంది. ఇది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. అందులోనూ శుక్రుడు మీకు ధనాధిపతి, భాగ్యాధిపతి అవుతూ చతుర్థ, పంచమ స్థానాల సంచారము, రాష్ట్రాధిపతి అయిన బుధుడితో కలిసి సంచారం అనేది చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నెలలో మీరు సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనమో, స్థలమో, పొలమో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే డాక్యుమెంటేషన్స్ అండ్ అగ్రిమెంట్స్ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ చిన్న పొరపాట్లు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే స్పెక్యులేషన్ లేదా ట్రేడింగ్ అనేది చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రాఫిట్స్ని పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత శుక్రుడి యొక్క సంచారం బాగుంది కాబట్టి కన్యా రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత కెరీర్ వైజ్ చూసుకుంటే కనుక దశమంలో గురువు గారు వక్రించి సంచారం చేస్తున్నప్పటికీ కూడా దశమంలో గురువుగారి యొక్క సంచారం అనేది ఎక్స్పాన్షన్ ఇస్తుంది కాబట్టి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకి అలానే వ్యాపారస్తులకు కూడా బాగుంది. పైగా మీకు దశమాధిపతి బుధుడు అవుతూ ఆయన చతుర్థ, పంచమాల్లో సంచారం అనేది ప్రమోషన్లో కావచ్చు, జాబ్లో ఇంక్రిమెంట్లు, శాలరీ ఇంక్రిమెంట్లు ఇలాంటివి ఇచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ శని భగవానుడు మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి సొసైటీలో మంచి గుర్తింపు, పేరు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే పార్ట్నర్షిప్ బిజినెసెస్ కావచ్చు, లేదంటే పార్ట్నర్షిప్తో కలిసి ఏదైనా ప్రాపర్టీస్ ఇలాంటివి తీసుకునేటప్పుడు మాత్రం కాస్త డిలేస్ ఉండే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కేతువు మోక్షానికి కారకుడు. ఆయన 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, లేదంటే దేవుడి మీద భక్తి పెరగడం కావచ్చు, ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉండడం కావచ్చు, ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. 6వ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది పర్వాలేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి ఇలాంటి వాటిని ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ 6వ స్థానంలో రాహు ఎదుటి వాళ్ళు ఏదైనా గ్యాంబ్లింగ్ చేస్తున్న, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా మోసం చేయాలని చూసినా కూడా వెంటనే పసిగట్టే తత్వాన్ని ఇస్తుంటారు. కాబట్టి ఆ పరంగా కూడా బాగానే ఉంటుంది. తర్వాత హెల్త్ వైజ్ చూసుకుంటే పర్వాలేదు, మరీ మనం నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు. చతుర్థ, పంచమ స్థానాల్లో బుధుడు యొక్క సంచారము, రాష్ట్రాధిపతి బలమైన సంచారంగా ఉంది కాబట్టి పర్వాలేదు. కాకపోతే రాహు వల్ల నడుము నొప్పి, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి రావచ్చు. ఆ విషయంలో కేర్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత విదేశీ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటుగా మంత్ర సాధనలు ఇలాంటివి చేసే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయి.
తర్వాత తులారాశి వారికి 2026 జనవరి నెల అనేది చాలా వరకు యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ నెలలో మీకు రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారం అనేది తృతీయ, చతుర్థ స్థానాల్లో జరగబోతుంది. భాగ్యాధిపతి అయిన బుధుడు రాష్ట్రాధిపతి అయిన శుక్రుడితో కలిసి తృతీయ, చతుర్థాల సంచారం అనేది ఓన్గా ప్రాపర్టీస్ని వీటిని తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి సొంతంగా ఇల్లు కొనాలనుకుంటున్నారు, స్థలమో పొలమో ఏదో తీసుకోవాలనుకుంటున్నారు, ఒక వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఇంటీరియర్ డిజైన్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. అలానే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొంతమేర యోగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మీకు తృతీయంలో రవి, కుజుల యొక్క సంచారం జరుగుతున్నంత కాలం కూడా మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 3 అనేది ధైర్య సాహసాన్ని ఇస్తుంది. మాట తీరు, కమ్యూనికేషన్ని తెలియజేస్తుంది. ధైర్య సాహసాలు అయితే పెరుగుతాయి. ఖచ్చితంగా ఏదైనా సరే సాధించాలన్న తపన పెరుగుతుంది. అది పాజిటివే. కానీ తృతీయంలో రవి, కుజులు ఉన్నప్పుడు మాట తీరు అనేది ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు, అంటే మనం ఇంటెన్షనల్గా కాకపోయినా మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళని బాధపడేలాగా ఉంటాయి. కాబట్టి మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత ప్రయాణాలు అనేవి కలిసి వస్తాయి. ఎందుకంటే ఈ నెలంతా కూడా ఏంటంటే ఉద్యోగరీత్యానో, వ్యాపార రీత్యానో, లేదంటే బంధుమిత్రులలో సంబంధించో ఏదో ఒక విధంగా ప్రయాణాలు అనేవి కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు, చాలా వరకు కంట్రోల్లోనే ఉంటాయి. 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. వృత్తి వ్యాపారపరమైన విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే స్లోగా ఉంటుంది. మరీ టూ మచ్ అని చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ స్లో అండ్ స్టడీగా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కదా, కాబట్టి ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్తలు వహించండి. తర్వాత మీకు 5వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. మంచి పేరు, గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. అలానే స్పెక్యులేషన్ కూడా కలిసి వస్తుంది. కాకపోతే 5మంలో రాహువు, లాభంలో కేతు యొక్క సంచారం ఒక్కోసారి ఏంటంటే గ్రీడీనెస్ ఇస్తుంది. అంటే ఎంత వచ్చినా సరిపోదు, కరెక్ట్ టైంకి ఎగ్జిట్ అవ్వలేకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్లు మెయింటైన్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి 5మంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు సంతానం చదువు రీత్యానో, ఉద్యోగ రీత్యానో మన నుండి కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడం, హాస్టల్ నుండి చదువుకోవడం ఇలా జరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. తర్వాత మనకి భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది చాలా వరకు చూపిస్తుంది. అండ్ అక్కడ వక్రంలో సంచారం చేసినప్పటికీ కూడా విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంటుంది. మంచిగా విద్యలో రాణించగలుగుతారు. 5మంలో రాహు యొక్క సంచారం 5 అనేది మరలా తెలివితేటలు వీటిని తెలియజేస్తుంది. ఇక్కడ రాహు ఉన్నారు అంటే తొందరగా నిలకడెవరు, ప్రతిదీ తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, ఒక్కోసారి అది నేర్చుకోవాలనిపించింది, ఇది నేర్చుకోవాలనిపించింది, ఇట్లా ఒక్కోసారి క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత పోటీ పరీక్షలకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా వరకు ఉపయోగిస్తుంది. హెల్త్ వైజ్ కూడా ఈ నెలలో తులారాశి వరకు బాగానే ఉంది. కాకపోతే 6లో శని భగవానుడి యొక్క సంచారం, తృతీయంలో రవి, కుజుల సంచారం ఉన్న టైంలో ఏంటి అంటే కాస్త 3 అనేది మరలా భుజాలు వీటిని తెలియజేస్తుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చెస్ట్ కానీ, లేదంటే బెంచ్ ప్రెసెస్ ఇలాంటివి చేసేటప్పుడు, భుజాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో కాస్త భుజాల నొప్పి, లేదంటే చెస్ట్ పెయిన్, ముఖ్యంగా గ్యాస్ వల్ల చెస్ట్ పెయిన్ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి వారికి జనవరి 2026 అనేది చాలా వరకు యోగించబోతుంది. ఈ నెలలో మీకు రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారం అనేది 2, 3 స్థానాల్లో జరగబోతుంది. ఇది యోగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా దశమాధిపతి అయిన రవి రాష్ట్రాధిపతి అయిన కుజుడితో కలిసి జనవరి 14, 2026 వరకు కూడా ధనుర్రాశిలో 2వ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ మరలా 7వ దృష్టితోటి గురువు గారిని ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రవి గురువుల మధ్య, రవి కుజుల మధ్య సమసప్తకం అనేది ఉంది కాబట్టి ఇది చాలా చక్కటి పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ టైంలో మీరు ఫ్యామిలీ బిజినెసెస్లో ఎంటర్ అవ్వడం ద్వారా కావచ్చు, లేదంటే మీ బిజినెస్కి సంబంధించో లేదా మీ జాబ్కి సంబంధించిన విషయాల్లో ఫ్యామిలీ సపోర్ట్ లభించడం కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఫైనాన్షియల్గా కూడా చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే 2, 3 స్థానాల్లో 4 గ్రహాల సంచారం అనేది ముఖ్యంగా మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి, సోషల్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రికల్ మీడియా అయినా వాళ్ళకైనా సరే చాలా బాగా యోగిస్తుంది. అలానే రైటర్స్కి చాలా బాగుంటుంది. స్టోరీ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ వీళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత డిజిటల్ మార్కెటింగ్, తర్వాత వెబ్ డిజైన్ ఇవి చేసే వాళ్ళకి కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత లాజిస్టిక్స్ అంటే డ్రైవింగ్కి సంబంధించి లారీలు, ట్రాన్స్పోర్ట్స్ ఈ బిజినెసెస్లో ఉన్న వాళ్ళకి, ఆ వృత్తిని చేసే వాళ్ళకి అంటే డ్రైవర్లు కావచ్చు, వీళ్ళకి కూడా ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరలా ఇది మార్కెటింగ్ వీళ్ళకి కూడా పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తుంది. సో ఈ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 2వ స్థానంలో రవి కుజుల సంచారం అనేది కొన్ని సందర్భాల్లో మాట తీరు ద్వారా చిన్న చిన్న ఇబ్బందులను కూడా తీసుకువస్తుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది కాస్త సరిచూసుకుని మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి.
అలానే ఇక్కడ మీకు బుధుడు అష్టమ లాభాధిపతి అవుతూ జనవరి 20 వరకు కూడా 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి వారసత్వాస్తులకు సంబంధించిన విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే దేనికి సంబంధించి అవ్వచ్చు, ఒకటి కుటుంబ సభ్యులకు సంబంధించి అవ్వచ్చు, లేదంటే స్నేహితులకు సంబంధించి అవ్వచ్చు, లేదంటే 8వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ ఛాన్స్ ఉంది, బట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. హెల్త్కి సంబంధించిన విషయాలు ఏదైనా చెకప్లు కావచ్చు, లేదంటే కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీస్ రెన్యూవల్ చేసుకోవడం ద్వారా కావచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో ఈ వెహికల్స్ ఏమైనా తీసుకున్నారు వాటికి ట్యాక్స్ ఎన్ని కట్టాల్సి ఉంటాయి రెన్యూవల్స్, ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత ఇక్కడ మీకు 5వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. ఆయన డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్నారు, పర్వాలేదు. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి దూర ప్రాంతాల్లో ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కలిసి వస్తాయి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే ఇంట్రాడే సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం బాగా కలిసి వస్తాయి. తర్వాత ఇక్కడ మనకి 2వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, ధనస్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలానే ఈ రాశిలో ఉన్న మహిళలకు కూడా చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి చతుర్థంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇంటికి సంబంధించి కావచ్చు, లేదంటే వెహికల్ సంబంధించి ఏమైనా రిపేర్లు ఉంటే అవి చేయించుకోవడానికి ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల గురించి చూద్దాము. ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక వృశ్చిక రాశి వారు ఈ నెలలో చెవి, ముక్కు, గొంతుకి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అంటే ఈఎన్టీకి సంబంధించి చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే చెవి నొప్పి రావడం ద్వారా కావచ్చు, లేదంటే సైనసైటిస్ కావచ్చు, లేదంటే గొంతు నొప్పి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడం ద్వారా కావచ్చు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో చిన్నపాటి జలుబు, దగ్గు ఇలాంటివి రావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కుజుడు మీకు జనవరి 15, 2026 నుండి మకర రాశిలో ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు, తృతీయంలో సంచారం చేయబోతున్నారు. 3 అంటే విక్రమ స్థానం కాబట్టి పట్టుదల, విజయము, కార్యజయము ఇవన్నీ ఉంటాయి. మొన్నటి వరకు ఏదైనా పని చేద్దామంటే అమ్మో నా వల్ల అవుతుందా లేదా అని ఆలోచించేవాళ్ళు ఈ టైంలో నేను చేయాలి, ఖచ్చితంగా చేయగలను అన్న నమ్మకం అనేది పెరుగుతుందని చెప్పుకోవాలి. అలానే రవి భగవానుడు తృతీయంలో సంచారం చేయడం కూడా పాజిటివే. దశమాధిపతి తృతీయంలో సంచారం చేస్తున్నారంటే ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల పరంగా కాస్త ప్రయాణాలు ఉండే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ధనుర్రాశి వారికి 2026 జనవరి నెల అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ మీకు జనవరి 14, 2026 వరకు కూడా పంచమాధిపతి అయిన కుజుడు, భాగ్యాధిపతి అయిన రవి ఇద్దరూ కూడా మీ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. ఇది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు అర్ధాష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా ఈ నెలలో రవి కుజుల బలం బాగుంది కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టదు అని చెప్పుకోవాలి. చక్కగా అదృష్టం కలిసి వస్తుంది, కార్యజయం ఇస్తుంది, శత్రు జయాన్ని ఇస్తుంది, ధైర్య సాహసాలని పెంచుతుంది, చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ జనవరి 14, 2026 నుండి భాగ్యాధిపతి అయిన రవి 2వ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో సంచారం చేయబోతున్నారు. ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. జాబ్ రికమెండేషన్స్ అన్నా, లేదంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం అన్న ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే మీరు ఆల్రెడీ ఏదైనా ఫ్యామిలీ బిజినెసెస్లో ఉందంటే అందులో మీరు ఎంటర్ అవ్వడం ఇట్లా జరిగే అవకాశాన్ని ఇస్తుంది. రెండవది భాగ్యాధిపతి ధనస్థానంలో సంచారం చేయడం అనేది మంచి ధనాన్ని ఇస్తుంది. కాబట్టి ఏంటంటే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఇలాంటి విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి. పంచమ భాగ్యాధిపతుల యొక్క కలయిక ఉంది కాబట్టి సంతానం పరంగా కూడా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఉద్యోగం పరంగా చూసుకుంటే ఇక్కడ బుధుడు మనకి దశమాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారం చేస్తున్నారు జనవరి 20 వరకు కూడా. ఇది కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. బుధుడు తెలివితేటలకు కారకత్వం వహిస్తారు. అటువంటి బుధుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నారంటే మంచి తెలివితేటలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే అక్కడ రవి బాగున్నారు, కుజుడు బాగున్నారు, బుధుడు యొక్క సంచారం కూడా బాగుంది కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత వివాహపరమైన విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే ఇక్కడ వివాహం అవుతుంది అని చెప్పాను కానీ ఎందుకంటే ముహూర్తాలు లేవు కాబట్టి, బట్ వివాహం సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రాష్ట్రాధిపతి అయిన గురువు గారు సప్తమంలో సంచారం చేస్తూ మరలా మీ జన్మరాశిని ఆస్పెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. సోషల్ సర్కిల్ని పెంచుతుంది. అలానే రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. ఈ రాష్ట్రంలో డాక్టర్లకి ఈ నెల అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత హెల్త్ వైజ్ చూస్తే కనుక నెల అనేది చాలా వరకు బాగానే ఉంది. కాకపోతే కాస్త కొన్ని సందర్భాల్లో హెడేక్స్ ఇలాంటివి రావచ్చు. అలానే సీజనల్ ఫ్లూ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత శుక్రుడు యొక్క సంచారము. శుక్రుడు మనకి జనవరి 12 వరకు జన్మరాశిలో సంచారం చేస్తున్నారు. తర్వాత 2వ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తారు.
మన రాశికి శుక్రుడు ఏమవుతారు, 6వ స్థానానికి అధిపతి, 11వ స్థానానికి అధిపతి. 2వ స్థానంలో సంచారం చేయడం అనేది పర్వాలేదు, ఎందుకంటే శుక్రుడిని ధనకారకుడుగా కూడా తీసుకున్నారు. సహజ కాలపురుష చక్రంలో వృషభం అనేది ధనస్థానం అవుతుంది. దానికి అధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో మనకి మకరంలో సంచారం కూడా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ టైంలో ఏంటంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా విందు వినోదాలు ఇలాంటి వాటికి సంబంధించి కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. అలానే చతుర్థంలో ఇక్కడ మనకి శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. ఆయన డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్నారు. జనవరి 20, 2026 నుండి తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తారు. సో ఈ టైం అనేది ఏదైనా ఇంట్లో ఏమన్నా రిపేర్లు ఏమైనా ఉన్నాయి అవి చేయించుకోవడానికి వీటికి సరైన సమయంగా చెప్పుకోవాలి. ఈవెన్ వెహికల్స్ రిపేర్లు ఏమైనా ఉన్నా కూడా అవి చేయించుకోవడానికి బాగుంటుంది. తర్వాత తృతీయంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. అలానే మనకి భాగ్యంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. జర్నీస్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 9వ స్థానంలో మోక్షకారకుడైన కేతు యొక్క సంచారం అనేది ఆధ్యాత్మిక చింతనను పెంచుతుంది. అలానే దేవాలయాలకి వీటికి వెళ్ళే అవకాశాలను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. తర్వాత హెల్త్ వైజ్ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఇక్కడే. ఏమిటి అంటే జనవరి 14, 15 తేదీల వరకు కంటికి సంబంధించి ముఖ్యంగా డ్రై ఐస్ కానీ లేదంటే కంటికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. తర్వాత ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంది. బుధ శుక్రుల సంచారము అలానే గురువు గారు జన్మరాశిని ఆస్పెక్ట్ చేయడము విద్యార్థులకి చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే 9వ స్థానం ఉన్నత విద్యకు సంబంధించిన గురువు గారి యొక్క సంచారం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత స్పెక్యులేషన్ కూడా యోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జనవరి 15 తర్వాత మీకు పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు. కాబట్టి అది చాలా పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే ఇంట్రాడేకి సంబంధించి కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే ఇక్కడ మనకి 9వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కదా, కాబట్టి అదృష్టం ఇలాంటివి కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. అదంతా మోక్షము ఆధ్యాత్మికం వీటికి సంబంధించిందే కాబట్టి మెటీరియలిస్టిక్ డిజైర్స్కి సంబంధించి కేతు అంత బెనిఫిట్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత మకర రాశి వారికి 2026 జనవరి నెల అనేది యోగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. ప్రథమార్థంలో ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్, ముఖ్యంగా సీజన్ ఫ్లో, దగ్గు, జలుబు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు ఉండవచ్చు. అలానే విందు వినోదాలు, సరదాలు, స్నేహితులతోనో బంధుమిత్రులతోనో కలిసి బయటికి వెళ్ళడాలు ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు మొదటి 15 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మొదటి 15 రోజుల్లో ఖర్చుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. జనవరి 14వ తేదీ నుండి మాత్రం చాలా వరకు యోగిస్తుంది. ఇక్కడ రవి భగవానుడు మీకు జన్మరాశిలోకి ప్రవేశం చేస్తారు. జన్మరాశిలో రవి యొక్క సంచారం వలన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనకి జనవరి 15 కుజుడు కూడా మకర రాశిలోకి వస్తున్నారు, వచ్చి పొందబోతున్నారు. సో రవి కుజుడు పైగా అప్పటికే శుక్రుడు యొక్క సంచారం ఉంది కాబట్టి కాస్త మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రవి కుజులు ఏంటంటే విపరీతమైన పట్టుదల ఇస్తారు, విజయాన్ని సాధిస్తారు, కార్యసాధన ఇస్తారు, ఏ విషయాన్ని సాధించాలని తపనిస్తారు, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ పాజిటివే. అదే సమయంలో రవి కుజులు విపరీతమైన యారోగెన్సీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు నాకు చెప్పేంత తోడువా అన్న ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. అన్నీ మనకే తెలుసు, మనం చేసేదే కరెక్ట్ అన్న ఇది అనేది ఎక్కువగా ఉంటుంటుంది. అలాంటి విషయాల్లోనే ఇబ్బంది పడ్డాము, అలాంటి విషయాల వల్ల సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత శుక్రుడు మనకి జనవరి 12వ తేదీ వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. పంచమ దశమాధిపతి 12వ స్థానంలో సంచారం అనేది పర్వాలేదు, అనుకూలిస్తుంది. ముఖ్యంగా కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలను ఇస్తూ ఉంటుంది. పైగా మనకి నచ్చిన ప్రదేశాలకు బదిలీలు అవ్వడానికి కొంత ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. అలానే 12వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం అనేది శుభవ్యయాన్ని ఇస్తుంది. చెప్పాను కదా ఇంతకుముందు, స్నేహితులు ఇలాంటి వాళ్ళతో డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుందని. ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఈయన జనవరి 12, 2026 నుండి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. పంచమాధిపతి జన్మరాశిలో సంచారం అనేది పంచమం అంటే తెలివితేటలను వీటిని తెలియజేస్తుంది, పూర్వపుణ్యాన్ని తెలియజేసే స్థానము. ఈయన జన్మరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది, కార్య జయం అనేది ఉంటుంది, తెలివితేటలు అనేవి ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది, విద్యలో బాగా రాణించగలుగుతారని చెప్పుకోవాలి. అలానే దశమాధిపతి అవుతూ జన్మరాశిలో రవితో కలిసి సంచారం పోటీ పరీక్షలు లాంటి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రమోషన్లు కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్లు కావచ్చు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత బుధుడు మనకి జనవరి 20వ తేదీ వరకు కూడా షష్ఠ భాగ్యాధిపతి అవుతూ వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు. విదేశీయానం అనేది బాగుంటుంది, విదేశీ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు 6వ స్థానంలో వక్రంలో సంచారం చేస్తున్నారు. ఈ యొక్క విషయంలో మాత్రం కాస్త మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఇదే టైంకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు స్టార్ట్ అవ్వచ్చని. మరలా ఈ ఇయర్ కూడా చెప్తున్నా, సంక్రాంతి ఆ టైంకి గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. తృతీయంలో శని భగవానుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. రాష్ట్రాధిపతి
ద్వితీయాధిపతి తృతీయంలో సంచారం అనేది సెల్ఫ్ ఎఫర్ట్స్ తోటి ఏదైనా సాధించుకునే కెపాసిటీని ఇస్తూ ఉంటుంది. జనవరి 20 తర్వాత నుండి మకర రాశి వారికి ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది. తర్వాత ఇంకా మిగిలిన రంగాల వరకు ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడండి. తర్వాత కుంభరాశి వారికి ఈ నెల అనేది ఖర్చులను ఎక్కువగా పెంచుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 2026 జనవరి నెలలో ఏంటంటే మీకు రవి కుజ బుధ శుక్రుల యొక్క సంచారం అనేది 11, 12 స్థానాల్లో జరగబోతుంది కాబట్టి కొంత జాగ్రత్త. ముఖ్యంగా జనవరి 15 తర్వాత నుండి చూసుకుంటే వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో స్నేహితులకనో లేదంటే సరదాలకనో ఈ టైంలోనే మనకి కోడి పందాలు గుండాట్లు ఎన్ని ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆటలు గుండు కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ పాలసీస్కో లేదంటే హెల్త్ చెకప్స్కనో ఇలాంటి వాటిలో కూడా డబ్బులు ఖర్చు పెట్టచ్చు. అలానే ఇంట్లో శుభకార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం సెట్ అవ్వడం ద్వారానో లేదు అంటే సంతానం కలగడం ద్వారానో ఇంకేదైనా కార్యక్రమాల ద్వారా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీకు 2వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. ఏలినాటి శని లాస్ట్ వైజ్ తిరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ మీకు పంచమంలో గురువు గారు యోగిస్తున్నారు కాబట్టి చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అనేది ఈ నెలలో పెద్దగా ఉండదు, ఇబ్బంది పెట్టదు అనే చెప్పుకోవాలి. కాబట్టి కుంభరాశి వారి విషయంలో కాస్త ధైర్యంగా ఉండవచ్చు. అలానే నేను కుంభరాశి వరకు కూడా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని గ్రహ గోచారం ఆధారంగా 2026 జనవరి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఆ వీడియో చూసినట్లయితే ఇంకాస్త ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది. తర్వాత మీనరాశి వారికి మాత్రం ఈ 2026 జనవరి నెల అనేది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి, లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ నెలలో రవి కుజ బుధ శుక్రుల యొక్క సంచారం అనేది దశమ లాభస్థానాల్లో జరుగుతుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం కుజుడు యొక్క సంచారాన్ని తీసుకుంటే మీకు ధనాధిపతి భాగ్యాధిపతి అవుతూ 2026 జనవరి 15వ తేదీ వరకు కూడా దశమంలో సంచారం చేస్తున్నారు. జనవరి 15వ తేదీ నుండి మకర రాశిలో ఉచ్చ రాశిలో లాభస్థానంలో సంచారం చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెలలో మీకు ఆర్థికంగా మాత్రం చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది. అదే ఫ్యామిలీ ద్వారా కావచ్చు, లేదంటే చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం ద్వారానో, ఇంక్రిమెంట్లు రావడం ద్వారానో, లేదంటే వ్యాపారంలో మంచిగా వృద్ధిలోకి రావడం ద్వారానో డబ్బులు మాత్రం బాగా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీర్చుకునే అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే సోషల్ సర్కిల్ అనేది పెరుగుతుంది, సొసైటీలో మంచి రికగ్నైజేషన్ లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ప్రభుత్వం ద్వారా కూడా ఏదైనా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నెల అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంది. కొన్ని సందర్భాల్లో మాత్రం కాళ్ళకి సంబంధించి కావచ్చు, నడుంకి సంబంధించి ముఖ్యంగా లోవర్ బ్యాక్ అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే అరికాళ్ళకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీకు శని భగవానుడు జన్మరాశిలో సంచారం చూస్తున్నప్పటికీ ఏలినాటి శని సెకండ్ ఫేజ్ రన్ అవుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా మీకు గ్రహాల గోచారం బాగుంది కాబట్టి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ఈ నెలలో పెద్దగా ఉండదు అనే చెప్పుకోవాలి. అలానే సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఇలాంటివి కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ నెల అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. కాకపోతే అగ్రిమెంట్స్ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ మీకు తృతీయాధిపతి అలానే అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా దశమ లాభస్థానాల్లో సంచారం చేయబోతున్నారు. ఆకస్మిక ధన లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పుడో ఎవరికైతే డబ్బులు ఇచ్చుంటే అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలానే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. కోర్టు కేసులు ఇలాంటి వాటిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంది, ఎందుకంటే గ్రహాల గోచారం చాలా వరకు బాగానే ఉంది కాబట్టి విద్యార్థులకి బాగానే ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకే బాగుంది, ఎందుకంటే చక్కగా శుక్రుడు దశమ లాభస్థానాల్లో సంచారం చేస్తున్నారు, మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అదొకటి మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉన్న వ్యవసాయదారులకి కూడా ఈ నెల అనేది చాలా బాగుంటుంది. చేతి వృత్తిదారుల వారికి బాగా యోగిస్తుంది. మీనరాశి వారికి మాత్రం చాలా చాలా అనుకూలంగా అయితే ఉంది. విదేశీయానము, దూర ప్రాంత ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. అలానే ఇక్కడ మీకు కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి దైనందిక జీవితంలో ఆధ్యాత్మికమైనది ఒక పార్ట్ అవ్వాలి. ప్రతిరోజు మెడిటేషన్స్ కావచ్చు, ప్రతిరోజు పూజలు చేసుకోవడం కావచ్చు, ఏదైనా ప్రవచనాలు వింటూ ఉండడం కావచ్చు చేయండి, అన్ని విధాలా యోగిస్తుంది.